పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ప్రజలను అందరినీ కలవడానికి ఇక్కడ పెట్టుకున్నాము. సందర్భంగా అందరూ కూడా వివిధ రకాల అర్జీలు ఇస్తా ఉన్నారు. దాంతోపాటు మన వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు, సాగర్ లో శ్రీశైలం నీళ్లు వస్తున్నాయి కదా, వ్యవసాయం ఏ విధంగా నీళ్లు ఇస్తామని అడుగుతున్నాం. తప్పకుండా ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంది. తప్పకుండా శ్రీశైలం నిండిపోయి సాగర్ లో కూడా నీళ్లు బాగా వస్తా ఉన్నాయి. దాదాపు ఇంకొక 4-5 రోజులు 10 రోజుల్లో గ్యారంటీగా రాజధాని సాగర్ కూడా పూర్తి స్థాయిలో నిండిపోతుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ ద్వారా కూడా, విద్యుత్ ప్రాజెక్ట్ ద్వారా కూడా మంచి విద్యుత్ ఆశాజనకంగా ఉంది. ఎక్కువగా నీళ్లు వస్తున్నాయి కాబట్టి విద్యుత్ ప్రొడక్షన్ కూడా బాగుంటుందని అనుకుంటాను. ఎక్కువ మిలియన్ యూనిట్స్ మొన్న నేను వెళ్ళిన రోజు చూస్తే ఆ రోజుకి అప్పటికే దాదాపు 98 మిలియన్ యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి అయింది. నిర్ణయం వల్ల కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో రన్ అవుతుంది ప్లాంట్ కూడా. రాబోయే రోజుల్లో కూడా ఆ విధంగా కాకుండా విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి భారతదేశంలో ఉన్నారంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆదేశాల మేరకు నిన్న కూడా మీటింగ్ లో కుసుమ్ ద్వారా సోలార్ పంప్ సెట్లు, సోలార్ ప్లాంట్ సబ్స్టేషన్స్ లా కట్టి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి సబ్స్టేషన్స్ కి ఇవ్వాలనేది ఒక కార్యక్రమం కూడా తీసుకున్నాము. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలతోటి రాబోయే రోజుల్లో విద్యుత్ వ్యవస్థను గాలిలో పెట్టడమే కాకుండా మంచి నాణ్యమైన విద్యుత్ రైతులకు 9 గంటలు ఇవ్వాలనేదే